సో, గ్యాప్ డౌన్ అయినా, గ్యాప్ అప్ అయినా మార్కెట్ చూసుకోండి. ఏదైతే లెవెల్ ఉందో ఈ చూసారా ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్‌లో మార్కెట్ ఓపెన్ అయిందనుకోండి. ఈ లెవెల్‌లో ఓపెన్ అయితే మాత్రం మీరు గ్యాప్ అప్‌లో ఓపెన్ అయ్యి ఈ లెవెల్‌లో ఒకవేళ బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతే తప్ప కాల్ ఆప్షన్ అయితే రేపు ప్లాన్ చేసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే రిస్క్ ఎక్కువుందనమాట కాల్ ఆప్షన్‌కి. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మార్కెట్ హ్యూజ్‌గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో, ఈరోజు కూడా మీకు క్లియర్‌గా ఇండికేషన్ ఏంటంటే రిజెక్షన్ అయితే చూసారా? బయర్స్ యొక్క రిజెక్షన్ అనేది చాలా ఎక్కువుంది. సెల్లర్స్ వాల్యూమ్ అనేది చాలా తక్కువుందనమాట. సో, దీని ఇండికేషన్ ఏంటంటే, అంటే సెల్లర్స్ అనేవాళ్ళు యా యాక్టివ్‌గా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ బయర్స్ అనేవాళ్ళు ఇన్‌యాక్టివ్‌గా కూడా ఉన్నారు. రిజెక్షన్ అయితే ఎక్కువుంది. సో, ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ జోన్ ఉందనమాట. సో, ఈ మార్కెట్ అనేది హ్యూజ్‌గా ఫాలో అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.